ఏపీ రాజకీయాల్లో అవినాష్ ఎపిసోడ్ కాకపుట్టిస్తోంది. ఓవైపు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందంటూ ప్రచారం జరుగుతూ ఉంటే, అవినాష్ వ్యవహారంతో ప్రభుత్వానికి సంబంధం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన తల్లికి బాగోలేదని అవినాష్ రెడ్డి సిబిఐకి సమాచారం ఇస్తే, అవినాష్ రెడ్డి అరెస్టుకు ఎస్పీ సహకరించడం లేదంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అవినాష్ అనుచరులు కర్నూలు ఆసుపత్రి దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకోవడానికి మీడియానే కారణమంటూ హాట్ కామెంట్స్ చేశారు. తమ నాయకుడికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో అభిమానులు వస్తుంటారన్నారు. అవినాష్ అంశం రాజకీయం చేయడం సరికాదన్నారు. దీనిని బూచిగా చూపి రాష్ట్రపతి పాలనను విధించాలంటూ కొందరు నీచంగా మాట్లాడుతున్నారంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవినాష్ అరెస్టుకు సహకరించాలని కర్నూలు ఎస్పీని సిబిఐ అడిగితే ఆయన ఒప్పుకోలేదంటూ ప్రచారం చేస్తున్నారని, రెండు వ్యవస్థల మధ్య జరుగుతున్న విషయాన్ని రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ప్రపంచానికి ఆయన ఇప్పటికీ 6 సార్లు 7 సార్లు సిబిఐ దీనికి వెళ్ళారు, కోఆపరేట్ చేస్తున్నారు. ఆయన ఎక్కడ అబ్స్కాండ్ కాలే, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఎంపీగా ఉన్నారు. మదర్కు బాగలేదు, ఫాదర్ అక్కడ ఉన్నారు, జైల్లో ఉన్నారు కాబట్టి తను లెక్క పెట్టారు. అడిగాను, ఇన్ కేస్ దానికి సంబంధించి ఏం జరిగినా అది సిబిఐకి ఆయనకు మధ్య జరిగే వ్యవహారం. దానికి సంబంధించి మదర్కు బాగలేదనేది వెళ్ళారు, చెప్పారు. ఒకవేళ వచ్చింటే స్టేట్ పోలీస్తో మాట్లాడితే వాట్ ఎవర్ రిక్వైర్డ్ చూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అండ్ మీడియాకు సంబంధించినంతవరకు వార్తలు ఏమన్నా వాటికి సిబిఐ ఇంతవరకు దాని గురించి ఏం చెప్పలేదు. ఇంకొకరే దాని గురించి మాట్లాడారు. కర్నూలు హాస్పిటల్లో ఈయన రిక్వెస్ట్ చేశారు సిబిఐని కొంత టైం ఉంది. ఆ ప్రాసెస్లో రిలీఫ్ కోసం కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఈరోజు సుప్రీంకోర్టు 25th మన హైకోర్టు వినమని స్ట్రైట్గా చూస్తే కనిపించేది. ఇంతవరకు సిబిఐ నుంచి దాని మీద ఎలాంటి కామెంట్ అఫీషియల్గా రాలేదు. మంగళవారం కూడా అవినాష్ ఎపిసోడ్లో హై డ్రామా కొనసాగింది. సిబిఐ అధికారుల బృందం కర్నూలులో ఉండటంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ నెలకొంది. తన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు వెకేషన్ బెంచ్లో విచారణ జరిగే వరకు తనను సిబిఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సిబిఐ అరెస్టు చేయకుండా ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని అంటూనే ఈ నెల 25వ తేదీన అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ను వెకేషన్ బెంచ్ విచారించాలంటూ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలిచ్చింది. దీంతో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణకు రానుంది. అవినాష్ రెడ్డి అనుచరులు పులివెందుల నుంచి భారీగా కర్నూలుకు చేరుకున్నారు. వారంతా అవినాష్కు మద్దతుగా ఆసుపత్రి పరిసరాల్లోనే ఉన్నారు. సిబిఐ అధికారులు అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వేలాది మంది అవినాష్ రెడ్డి మద్దతుదారులు విశ్వభారతి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా ఓ అదృశ్య వ్యక్తి పైరవీలు చేస్తున్నాడనే ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ప్రభుత్వానికి ఈ ఇష్యూతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మొత్తానికే అవినాష్ రెడ్డి ఎపిసోడ్లో క్షణానికో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం పనితీరుపై సజ్జల మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో 98% హామీలను జగన్ అమలు చేశారన్నారు. వైసీపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని, విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవినీతికి వ్యతిరేకంగా పేదలకు అనుకూలంగా పాలన కొనసాగుతోందన్నారు. 4 ఏళ్లలో 4 పోర్ట్లను అభివృద్ధి చేశామన్నారు. డెవలప్మెంట్ అంటే 4-5 చిన్న ఫ్యాక్టరీలు పెట్టడం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా 3 రాజధానులతో కోర్టు వివాదాలు దాటితే ఆదర్శమైన పాలన ప్రారంభమవుతుందన్నారు. 2019 కన్నా మించిన విజయం ప్రజలు రానున్న రోజుల్లో అందిస్తారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.